చౌదరి ఈ రోజు కూడా మీ ఫేవరెట్ షో మెట్రో స్పెషల్ అన్నమాట. సో ఏం జరుగుతుంది వెనకాల ఏమవుతుంది అని అనుకుంటారు కదా, నేను కూడా ఫుల్ కబడ్డీ మూడ్లో ఉన్నాను అనమాట. యాక్చువల్లీ మనం ఈరోజు ఎక్కడున్నామంటే అప్పా జంక్షన్, దాట్ ఈస్ టు ద లేక్ వ్యూ రిసార్ట్లో ఉన్నాం అనమాట. ఏంటి నేహ ఎప్పుడు ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంటుంది, ఇదేంటి రిసార్ట్ కిందకి వచ్చింది ఈరోజు అనుకుంటున్నారు కదా. అలా అప్పుడప్పుడు నేను కూడా ఎంజాయ్ చేయాలి కదా అధ్యక్ష, సో నాకు కూడా రైట్ ఉంది. ఓకే, ఎనీవే ఏంటంటే ఈరోజు చెఫ్స్ అందరూ మీటింగ్ అనమాట అండి. ఏంటి మీరేనా సెలబ్రేట్ చేసుకునేది, మేమందరం చెఫ్స్ అందరం కూడా పండగ చేసుకుంటాం అనేసి అందరు చెఫ్స్ వచ్చేసారనమాట. మన మొత్తం టోటల్ 60 చెఫ్స్. దేవుడా, బయట హోటళ్ళన్నీ ఏమైపోతున్నాయి నాకు పెద్ద డౌట్ అసలు, చెఫ్లందరూ ఇక్కడ ఉంటే. సో ఏంటంటే ఈరోజు మన షెఫ్స్ అందరూ యాక్చువల్లీ వాళ్ళ జీవితం మొత్తం వంటింటికి అంకితం చేసేసారు కదా. సో ఈరోజు ఏంటంటే ఫుల్ ఆన్ గ్యాదరింగ్ అనమాట. మేము ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేయాలి, ఫుల్ రచ్చ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యారు. సో నాట్ జస్ట్ వంటలు, ఒకళ్ళు కబడ్డీ ఆడుతున్నారు, ఒకళ్ళు క్రికెట్ ఆడుతున్నారు, ఒకళ్ళు స్కిప్పింగ్ ఆడుతున్నారు. అయ్యో నేను మాత్రం బాల్ లాక్కొచ్చేసుకున్నాను. సో ఒక రేంజ్లో ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయిపోయారు అనమాట వాళ్ళు. సో వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, సో వాళ్ళ వంటగది నుంచి బయటకు వచ్చిన ఫ్రీడమ్ని ఎలా ఎంజాయ్ చేసుకుంటున్నారో మనం కూడా చూసేద్దాం పదండి. చెఫ్స్ కలిసి ఒక డిష్ని చేస్తే ఎలా ఉంటుంది, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దని మాత్రం ఫ్యూచర్ నాకు అనిపిస్తుంది. సో ఎలాంటి వాళ్ళు ఈరోజు అందరు వాళ్ళు కలిసినో వాళ్ళే కుక్ చేసుకొని వాళ్ళు సెలబ్రేట్ చేసుకొని పండుగలు చేసుకుంటున్నారు. ముందుగా అయితే చెఫ్స్ అందరికీ హాయ్ అండి. అమ్మో కాలేజ్ స్టూడెంట్స్ అనుకున్నాను, చెఫ్స్ కూడా ఎందుకు వరంగా అరుస్తారని తెలీదు. ఈ రోజు వాట్ ఈస్ ద స్పెషాలిటీ, ఇక్కడ మీరు అందరూ ఎందుకు గ్యాదర్ అయ్యారు ఏంటి ఒకసారి మా అందరికి. పాతకాలపు నాటి వంటలను రీపాస్ట్గా చేయాలనే ఒక థాట్ వచ్చినప్పుడు మా షెఫ్స్ అంతా కూడా హైదరాబాద్లో టాప్ హోటల్లో ఉన్న షెఫ్స్ అందరం కూడా కలిపి ఒక ఈవెంట్గా, ఒక ఫెస్టివల్లా జరుపుకోవాలి, దీన్ని ఒక రాబోయే తరాలకు ఒక మంచి వంటలను అందించాలనే ఒక థాట్ మొదలైనప్పుడు మేము ఇక్కడికి లేక్ వ్యూ రిసార్ట్స్కి వచ్చాం. ఇక్కడ అందరం కూడా కలిపి పాతకాలంలో మట్టి కుండలతో వంటలు చేసేవారు. మట్టిలో మాణిక్యం అని చెప్తుంటారు. మట్టి లోపట 100 రకాల పోషక విలువలు ఉన్నాయి. అల్యూమినియంలో వండినప్పుడు పాత్రలో 87% పోషక విలువలు మైనస్ అయ్యి 13% మాత్రమే ఉంటాయి. ఇక్కడ మనం చేసే దాంట్లో ఆ మట్టిలో మాత్రం 100 క్యాలరీస్ ఉంటాయి అన్నమాట ఫుడ్లో. ఎందుకంటే మట్టి లోపల 18 రకాల ఖనిజాలు ఉన్నాయి, పోషక విలువలు ఉన్నాయి అన్నమాట. ఖనిజము, లోహం, అన్ని రకాల మట్టిలో ఉన్నాయి. కాబట్టి ఈ మట్టి కుండల్లో మళ్ళీ చేసి పూర్వ వైభవాన్ని మళ్ళీ షెఫ్లకు తీసుకురావాలి. కాబట్టి షెఫ్లంతా కలిసి ఒక దగ్గర మీట్ అయ్యి ఆ పూర్వ వైభవం ఒక లర్నింగ్ సెక్షన్గా, ఇది ఒక షెఫ్ ఏమంటారంటే వన్ డే షెఫ్ సెమినార్, పాకశాస్త్ర నిపుణుల ప్రయోగాలు, పూర్వ వైభవాన్ని అంటే రోగ నిరోధక శక్తి ఏ విధంగా తగ్గుతుంది అనడానికి మట్టి లోపల ఎప్పుడైతే మనం వంటలు చేయగలుగుతామో ఆ రోగ నిరోధక శక్తి మట్టిలో నుంచి మనం తగ్గించుకోవచ్చు. సో పాయింట్కి వచ్చేద్దాం. చాలా మంచి ప్రాపర్ టైంకి వచ్చాము. సో బాగా ఆకలిగా ఉంది. మంచి ఐటమ్స్ అంటే మీరు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా చూడలేనిది, వినలేనిది, ఆ కుకింగ్ ప్రాసెస్ చేయలేనిది ఈ రోజు కొత్త రకంగా ప్రాసెస్ చేసి మీకు స్టీమ్ కుకింగ్ అనమాట. స్టీమ్ కుకింగ్ ఏంటి? భూమి లోపట కుండను పెట్టి పైనుంచి ఓన్లీ నిప్పులతో స్టీమ్ అవుతుంది. అంటే భూమి లోపట స్టీమ్ తో కుకింగ్ అవుతుంది. మొన్న డీసెంట్ గా ఒక ప్రయోగం చేశాను, వాటర్ లేకుండా దమ్ బిర్యానీ చేశాను. సేమ్ ఇప్పుడు అదే ప్రాసెస్ లో స్టీమ్ తోటి అక్కడ ప్రయోగం చేశాను. ఈ రోజు మీ అందరి కోసం ఆ కొత్త రెసిపీ. వావ్, దాట్ ఈస్ రియలీ ఆసమ్ అండి. యాక్చువల్లీ కొత్త వాళ్ళని కలుస్తుంటే చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి కదా మనకి. సో అందరు చెఫ్స్ ఒకటే దగ్గర ఉన్నారు. సో ఒక్కొక్క టాప్ రెస్టారెంట్ చెఫ్స్ అందరు ఒకటే దగ్గర ఉన్నారంటే ఎటువంటి వెరైటీస్ వచ్చినా ఆశ్చర్యం లేదు. సో ఈ రోజు అయితే మంచి ప్రాపర్ టైంలో ఉన్నాము, ఆకలేసేస్తుంది, స్టార్ట్ చేద్దాం. ఇక్కడ స్పెషల్ అంటే పాతకాలపు ఏము దొరికేటి, కొర్రలు, సజ్జలు, జొన్నలు, రాగులు, అలాంటి ఐటమ్ తోటి మేము ఈ రోజు స్పెషల్ గా కొర్రన్నం కోడి పులావ్. సరే ఓకే. సో ఇప్పుడు ముందుగా మనం కొర్రన్నం కోడి పులావ్ కు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ చెప్తాం. కొర్రన్నం కోడి పులావ్: చికెన్ 200 గ్రాములు, పసుపు టీ స్పూన్, గరం మసాలా టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కారం రుచికి సరిపడా, కొత్తిమీర, పుదీనా, తరిగిన ఉల్లిపాయ, తరిగిన టమాటో, తరిగిన ధనియాల పౌడర్, కరివేపాకు, నూనె
రుచికి సరిపడా నూనె. ఇంగ్రీడియంట్స్ ఇవే, తక్కువ ఇంగ్రీడియంట్స్తో అద్భుతమైన రుచిని మీ అందరి కోసం ఈ రెసిపీ తప్పకుండా మీరు అందరు చూడాలి. ఇప్పుడు మనం ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై కూడా చేయొచ్చు, కాకపోతే చాలా కష్టమైన ప్రొసీజర్. ఏం లేదు, సింపుల్గా మీరు ఏ విధంగా అంటే ఇప్పుడు మేము చేసే రెసిపీకి మీరు భిన్నంగా షార్ట్ కట్గా ఒక రెసిపీ చెప్తాను. మట్టి కుండ తీసుకొని దాన్ని మీరు క్లీన్ డ్రాప్ వేసేసుకొని సిల్వర్ ఫాయిల్ చుట్టి స్టవ్ మీద పెట్టుకొని మీ ఇంట్లో కూడా మీరు తయారు చేసుకోవచ్చు. వావ్, బంపర్ ఆఫర్. స్పెషల్ బంపర్ ఆఫర్ అన్నమాట. ఈ హెల్తీ ఫుడ్ మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకు దీన్ని మట్టిలో మనం మట్టి కుండ, ఓకే, నల్లటి మట్టి కుండలు ఉంటాయి, ఎర్రటి మట్టి కుండలు ఉంటాయి. ఓకే, మనం నల్లటి మట్టి కుండల్లో చేద్దాం. డిఫరెన్స్ ఏంటండి? కలర్ ఒకటి అంటారా? కలర్ ఒకటి అంటే నల్ల మట్టి ఉంటుంది, ఎర్ర మట్టి ఉంటుంది. ఎర్ర మట్టి కలర్ విజిబిలిటీగా లుక్ ఉంటుంది, బట్ నల్ల మట్టి చాలా మంచిది. ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ 200 గ్రాముల చికెన్ ఇందులో వేసేద్దాం. ఓకే, కారం, కొత్తిమీర ఒక కట్ట, తరిగిన పుదీనా ఒక కట్ట, ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్, ఓకే, ఉప్పు రుచికి సరిపడా, కరివేపాకు 2 రెమ్మలు, టమాటా 2 జూలియన్ కటింగ్ చేసిన టమాటా 2 పీసులు, ఓకే, ఉల్లిపాయ 2 తరిగిన ఉల్లిపాయ. ఓకే, చికెన్ వేసారు, తర్వాత ఉప్పు, టొమాటో, ఆనియన్స్, పుదీనా, రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా కొత్తిమీర అన్నీ వేసి నెక్స్ట్ పసుపు చిటికెడు గరం మసాలా, పసుపు కూడా ఒక టీ స్పూన్, అర టీ స్పూన్, ఓకే, హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ గరం మసాలా ఆల్సో, నూనె. నైస్. ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. యా, బికాజ్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్కి ప్రాపర్గా స్టఫ్ అవ్వాలి కదా, సో మిక్స్ ఇట్ ప్రాపర్లీ. ఈ విధంగా బాగా మనం మిక్స్ చేసుకోవాలి. కలుపుతుంటేనే వాసన బాగా వస్తుంది కదండి. యాక్చువల్లీ అదే చూస్తాను ఎక్కడి నుంచి వాసన వస్తుంది. దీంట్లో ఈ విధంగా మనం ముందే నానబెట్టి కొద్దిగా కచ్చబచ్చగా చేసి రెడీ చేసి పెట్టాము ఇక్కడ. మరి పేస్ట్ లాగా క్రీమ్ లాగా అయిపోయినట్టు కాకుండా కొంచెం గరుగ్గానే ఉండాలి. జస్ట్ ఒకసారి మనము దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ జొన్నల మిక్సింగ్ ఇందులో వేసుకుంటున్నాం. ఇదేదో బాగుందండి, అంట్లు తోముకొని పని కూడా లేదు, ఇందులో హ్యాపీగా వండుకొని తినేసి తీసి పడేయచ్చు. మేము నేచర్ని గుర్తు చేసుకొని వెళ్తున్న కాన్సెప్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇలా తయారు చేస్తాం. ఇక్కడ బ్యాంబోస్ లేకపోతే మేము ఇంట్లో ఎలా తయారు చేయాలని మీరు డౌట్ పడాల్సిన పని లేదు. మీరు మట్టి కుండలు ఉన్నా సరే, లేదంటే ఈ రెసిపీని సేమ్ మీరు మామూలు పాత్రలో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే మేము ఇదొక ప్రయోగం చేసి కొత్త రెసిపీని అందించాలనే ఉద్దేశంతో మేము దీంట్లో తయారు చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో పాలు, ఓకే, పాయసం అనగానే పాలతో మనం చేస్తాం కదా, సేమ్. ఎంత పాలు వేసారు మిత్రులు ఇప్పుడు ఇందులో? ½ లీటర్ పాలు. ఓకే, ½ లీటర్ పాలు. దీంట్లో మనము మిరియాలా డైరెక్ట్ మిరియాలు ఇందులో వేసుకోవాలి అనమాట. ఓకే, స్వీట్ లో హాట్ ఏంది అనుకుంటున్నారా? ఇది చాలా హెల్త్ కి మంచిది. మిరియాలు అనేది చాలా మంచిది, ఎందుకంటే ఎలర్జీ, రొంప ఇలాంటి అన్నిటికి కూడా జొన్నలు యాడ్ చేసి ఇలాంటి హెల్తీ రెసిపీని చేస్తే ఎవరైనా తినకుండా ఉంటారండి. ఇందులో సోంపు, సోంపు వేసి పరమాన్నం చేస్తే అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. నేను ఇప్పటిదాకా సోంపు మంచి బిర్యానీ ఇట్లా హోటల్లో తిని అయిపోయిన తర్వాత తిని పోవడమే తెలుసు, వండుకొని తినడం అది చూడడం కూడా నా జీవితంలో ఫస్ట్ టైం. నెక్స్ట్ సోంపు అయిపోయింది, యాలకుల పొడి. ఓకే, ఎంత అండి? 1 టీ స్పూన్. ఇప్పుడు మనకు రుచికి సరిపడా పంచదార. ఇందులో పంచదార లేకున్న వాళ్ళు కూడా ఉంటే ఏమంటారు, ఒకవేళ షుగర్ వద్దు మాకు అనుకుంటే ఉన్నావనుకో డైరెక్ట్ అట్లా చేసుకొని తినచ్చు, అలాగే తినచ్చు. లేదంటే మిల్క్ మేడ్ హనీ కూడా వేసుకోవచ్చు, హనీ వేసుకోవచ్చు. ఇలా లోపలికి సరాసరి వేసేస్తా ఉన్నారు. ఇప్పుడు దాన్ని ఎలా మిక్స్ చేస్తారని చాలా ఎక్సైటెడ్గా ఉండే. ఇలా మిక్స్ చేస్తారు, అంత పొడుగుది. దీన్ని ఏమంటారు మరి? ఇప్పుడు యూజువల్గా మాకు ఇళ్ళలో ఉంటాయా ఇలాంటివి? బ్యాంబోసా? కాదు, ఇది మిక్సింగ్ నైఫ్. ఇది నైఫా? దేవుడు ఎంత కలర్ఫుల్ గా ఉంటుంది కదా, నైఫ్ అనుకోలే. దీన్ని పర్టికులర్ గా మిక్స్ చేయడానికి ఏదో మారినదాన్ని తీసుకొచ్చారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు రెడీ అయిపోయిందండి. ఈ 2 అక్కడ హాట్ గా కొర్రన్నం, కోడి పులావ్ నిజంలా రెడీ అయిపోయింది. ఇక్కడ జొన్నలతో పాయసం రెడీ అయిపోయింది. ఈ రెండుటని కలిపి మనం ప్యాక్ చేసి దీన్ని దమ్ పెడదాం. ఇక్కడ భూమి లోపల పెట్టి ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నాం ఈ రోజు హ్యాన్సన్ హాస్పిటల్ టీమ్ మెంబర్స్ అందరు కలిసి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి భూమిలో పెడదాం. అద్భుతాన్ని మనం చూడబోతున్నాం ఇప్పుడు. దీనికి మూత సిల్వర్ ఫాయిల్ తోటి వేసుకొని దాంట్లో పెడదాం. ఓకే, సిల్వర్ ఫాయిల్ పెట్టి దాన్ని ర్యాప్ చేసేసి ప్యాక్ చేసి పెట్టాలండి. ఓకే, సో దీంట్లో ఇది పడకుండా ఉండడానికి ఇక్కడ ఏం చేద్దామంటే ఆకులు మధ్యలో పెట్టి సిల్వర్ ఫాయిల్. యా, సో ఇప్పుడు ప్రొసీజర్ అంతా చూసారు కదండి. ఇట్స్ లైక్ డన్, సచ్ అన్ ఈజీ, సింపుల్ అండ్ నైస్ ప్రొసీజర్ అది. సో అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ దానిపైన లీవ్స్ పెట్టేసి మళ్ళీ సిల్వర్ ఫాయిల్ పెట్టి క్లోజ్ చేసేస్తారంట. దాని తర్వాత ఇట్ హ్యాస్ టు బి పుట్ అండ్ అండర్ ఫైర్, ఆన్ ఫైర్ కాదు, అండర్ ఫైర్. సో నెక్స్ట్ ఇప్పుడు అలాంటి డిఫరెంట్ థింగ్ ఎలా ఉండబోతుందో అది కూడా చూసేద్దాం, పదండి. ఈ విధంగా ఆకులను
అంటే అది మళ్ళీ లిక్విడ్ బయటికి రాకుండా మనం ఇలా చేసేసి ఇప్పుడంటే సిల్వర్ ఫాయిల్ ఉంది, మరి అప్పట్లో వాళ్ళు ఏం పెట్టుంటారు? వాళ్ళు ఏం చేశారంటే క్లాత్ వైట్ క్లాత్ వేసేసి అంటే ముంతను అంటే మట్టిది ఏదైనా ఉంటే చిప్ప బోర్లించి దానికి క్లాత్ పెట్టేసి చేసేవాళ్ళు, ఆకులు పెట్టేసి చిప్ప బోర్లించేవాళ్ళు అప్పట్లో. ఈ విధంగా మనం బాగా అంటే ఆ లిక్విడ్ అనేది బయటికి రాకుండా, ఆ స్టీమ్ కూడా వెళ్ళకుండా. సో అవి ఫైర్ పెట్టినప్పుడు ఆ స్టీమ్ అది కూడా ఒకసారి పట్టుకోండి. బాగా వెయిట్ ఉందా? పర్లేదు. ఓకే, సో ఇప్పుడు దీనిని అండర్ ఫైర్ పెట్టేద్దామా? తప్పకుండా. ఎస్, చాలు. మీరు ఇది పట్టుకుంటే బోనం పట్టుకున్నట్టు ఉంటుంది, బాగుంటుంది. వావ్, సూపర్ ఉంది. అండ్ రైట్ నౌ మీరు చూసారు కదా, ముందుగా ఆల్రెడీ గుంత తీసేసి పెట్టారు. తర్వాత ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది నాకు అర్థం కావట్లేదు. ఏంటి చెప్పండి దీని గురించి? ఏంటి ఈ గుంతలో మనము ఈ దాన్ని తీసుకెళ్ళి పెట్టాలి. ఓకే, ఇక్కడ కొర్రన్నం, కోడి పులావ్, జొన్నల పాయసం బ్యాంబూలో పెట్టాం, కొర్రన్నం, కోడి పులావ్ కుండలో పెట్టాం. ఇవి రెండు తీసుకెళ్లి గుంతలు పెట్టాం. గుంతలో పెట్టారు. తర్వాత గుంతలో పెట్టేసి దీన్ని ఏం చేస్తామంటే దమ్ అంటే వెనకటికి చేసేవాళ్ళు అనమాట. ఊర్లలో కుండల్లో కందికాయ, అట్లాగే బెబ్బరికాయ, అవి కుండలో పెట్టి ఈ విధంగా ఉల్టా అంటే దాన్ని ఇలా పెట్టకుండా దాన్ని ఉల్టా తిప్పి దమ్ చేసేవాళ్ళు అనమాట. రిపాస్ట్ చేసి ఈ రోజు సొసైటీకి ఒక మంచి హెల్తీ ఫుడ్ అనే కాన్సెప్ట్ ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చాం మన ఆన్సీన్ హాస్పిటాలిటీ టీం తరఫున. వండాం ఇంత కష్టపడి, దాన్ని మంచిగా డెకరేషన్ చేసాం. దీన్ని మట్టిలో కూడిపడం ఏంటి? మట్టిలో కుడిపి దాన్ని అద్భుతమైన సృష్టిని అక్కడ నుంచి తీసినాక తర్వాత దాని ఫ్లేవర్ చూస్తే అప్పుడు తెలుస్తుంది నిజమైన ఫ్లేవర్ ఏంటి. దట్ ఈస్ నేచర్ ఫ్లేవర్ ను ఎక్కడ మిస్ కాకుండా ఈ రెసిపీని తయారు చేసాం. ఇప్పుడు దీన్ని దమ్ తర్వాత మీరే చెప్తారు, వావ్ షెఫ్ చాలా బాగుంది. ఇలాంటి రెసిపీలు ఇంకా చాలా సొసైటీకి అనేది మీరే ఎక్స్ప్లెయిన్. ఓకే, దట్ ఈస్ రియల్లీ ఆసమ్. ఐ యామ్ వెయిటింగ్ యాక్చువల్లీ దాని టేస్ట్ ఎలా ఉందో. నాకు యాక్చువల్లీ షెఫ్ నాకు చాలా పెద్ద డౌట్ వచ్చింది. మళ్ళీ నేను అపార్ట్మెంట్ లో ఉంటున్నా అధ్యక్ష, నేను ఎలా వండుకోవాలి దీన్ని? తప్పకుండా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో స్టవ్ ఉంటుంది, గ్యాస్ స్టవ్, దాంట్లో ఈ కుండలు మట్టి ఈ రోజు మొత్తం ఈ మధ్య కాలంలో మట్టి కుండలకు చాలా ప్రధానం ఇస్తున్నారు. మట్టి కుండలు తెచ్చుకొని ఈ జొన్నల పాయసాన్ని కూడా బ్యాంబో లేకుండా మట్టి కుండలో మీరు మట్టి పాత్రలు తెచ్చుకొని జొన్నలు కూడా ఇప్పుడు నేను చెప్పిన రెసిపీ ప్రకారం సేమ్ జొన్నలు కూడా మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ మట్టి కుండని ఇక్కడ స్టీమ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఇంట్లోనే సిల్వర్ ఫాయిల్ పెట్టి దమ్ అంటే స్టీమ్ తోటి దమ్ చేసుకుంటే మీకు ఇంట్లో కూడా అద్భుతమైన రుచిని మీ ఇంట్లో అందరూ తయారు చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దట్ ఈస్ రియల్లీ ఆసమ్. yes, absolutely clear. బట్ ఒకటి ఏంటంటే యూనో ఇలా న్యాచురల్ గా తిన్న కిక్కే వేరుంటదప్ప. సో ఇప్పుడు దీన్ని పూసేద్దామా? అయితే మనం మట్టి వేసేసి గుంతని మంచిగా పూజ చేసామన్నమాట. సో వాట్ నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ వేడిగా నిప్పులు ఉన్నాయి, దీని మీద మంట పెట్టాలన్నమాట. అంటే చలికి మంట కాసుకుంటే ఏ విధంగా కాసుకుంటామో అట్లా మంట పెడితే ఆ మంట ఎప్పుడైతే ఆ వేడి అంటే ఈ మట్టి ఎప్పుడైతే హీట్ అవుతుందో ఆ హీట్ మొత్తం కింది వరకు అబ్జర్వ్ అవుతుంది. అబ్జర్వ్ అయ్యి దాని నుంచి స్టీమ్ అవుతుంది అనమాట. ఆ స్టీమ్ తో చేసిన ఫుడ్ బయట చేసే ఫుడ్కు 100% క్యాలరీస్ ఎక్కడ మిస్ కాకుండా ఉంటాయి అనమాట. అన్ని ప్రోటీన్స్, అన్ని విటమిన్స్ అన్ని కూడా ప్రాపర్ గా అందులోనే ఉంటాయండి. యూజువల్ గా మనం బయట యూనో ఇప్పుడు ఫుల్ వెస్టర్నైజ్ అయిపోయాం కాబట్టి వీఆర్ నాట్ టేకింగ్ ఆల్ దాట్ యూనో ప్రోటీన్స్ అండ్ విటమిన్స్. సో ఇది ఇలా చేయడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ నిప్పులు వేసేద్దాం. ఓకే, జొన్నల పాయసం కూడా మనం ఇందులో గుంతలో తీసి అలా పాతి పెట్టాం కదా. సో ఇప్పుడు దాన్ని బయటికి తీస్తున్నాం అనమాట. అది ఎలా ఉండబోతుంది అనేది సీరియస్లీ ఐ హ్యావ్ నో క్లూ, బికాస్ ఇట్లాంటి ప్రొసీజర్ ఉంటది అని ఎప్పుడో విన్నట్టు గుర్తు, కానీ అసలు ఉందని తెలీదు, చూసినట్లేదు. తీసేద్దామండి తొందరగా. ఐ కాంట్ జస్ట్ వెయిట్ ఎనీ మోర్. తప్పకుండా. చలో స్టార్ట్. ఇప్పుడు జొన్నల పాయసం తీసాం, మరి కొర్రన్నం, కోడి పులావ్ రెడీగా ఉంది. నాకు ఇలా ఏ ఫీలింగ్ లో ఉన్నానంటే ఏదో ట్రెజర్ ని బయటికి తీస్తున్నా, ఏదో నిధిని బయటికి తవ్వి తీస్తున్నా నెక్స్ట్ ఫీలింగ్ లో ఉన్నా నేనైతే. ఓకే, yes. సో ఫుల్ అండ్ ఎక్సైటెడ్ అన్నాను కదా. సో ఐ డోంట్ వాంట్ టు టాక్, అంటే మాట లేవ్, ఓన్లీ టేస్ట్ చూద్దాం. అర్జెంట్ టేస్ట్ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేస్తే దాని స్మెల్ చూడాలని ఫస్ట్ ఎక్కువగా ఎక్సైటెడ్ ఉన్నా. సో ప్లీజ్ లేట్ అస్సలు వద్దు, అస్సలు వద్దు. ఓపెనింగ్ సెరమనీ అయిపోయింది అనమాట మన చికెన్ది. స్మెల్ అయితే జస్ట్ యమ్మీ ఉంది. బట్ రెండు ఒకటేసారి ఓపెనింగ్ సెరమనీ చేసి అటాక్ చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ స్వీట్.
జొన్నల పాయసం రెడీ అయిపోయింది. బొంగులో పాయసం రెడీగా ఉంది. అవును. సో అండ్ చికెన్ కూడా సర్వ్ చేసేసుకొని టేస్ట్ చూసేయాలి అర్జెంట్గా. జస్ట్ వెయిటింగ్, ప్లీజ్ సర్వ్ చేసేయాలి. కుండ లోపటికించి గార్నిష్. ఓ ఒక నిమిషం భలే ఉన్నాయి. ఏంటిది? క్యారెట్ కదా? క్యారెట్. వావ్, సీరియస్లీ సచ్ ఎ డిఫరెంట్ థింగ్. రెండు ఒకటేసారి కలిపి కుమ్మేయాలనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అంత వెయిటింగ్ చేశాను నేను బికాజ్ వీటి కోసం టేస్ట్ చూడడానికి. సో ముందుగా ఏ టేస్ట్ చూడమంటారు? ఫస్ట్ హాట్, తర్వాత స్వీట్. ఓకే. మీరు ఫస్ట్ ఆ దమ్ అంటే కొర్రన్నం కోడి పొలావ్ గుమ్మగుమ్మలాడుతుంది కదా, ఆ దాన్ని ఒకసారి మీరు రుచి ఎలా ఉందో మరి ప్రేక్షకులందరూ వెయిట్ చేస్తారు చాలా సేపు, టెంప్టింగ్ గా ఉన్నారు, వాళ్ళకి ఒకసారి చెప్పండి. కొర్రన్నం కోడి పొలావ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా పెట్టుకోగానే చికెన్ ముక్క ఎప్పుడు కర్రీ అంటే కర్రీ పౌడర్ ఎప్పుడు టేస్ట్ చూడలేదు. అలా పెట్టుకోగానే అలా వెన్నలాగా అలా కరిగిపోయింది. సో టేస్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆ కుండ స్మెల్ అంటే కుండ టేస్ట్ వస్తుంది అంటే చెప్పడానికి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది, బట్ దట్ ఈస్ ట్రూ. ఆ కుండది కొంచెం ఆ టేస్ట్ మట్టి వాసన, మట్టిలో మాణిక్యం అన్నట్టు మట్టి లోపల నుంచి ఒక అద్భుతమైన అరోమా వస్తుంది. ఎగ్జాక్ట్లీ. స్మెల్ ఇట్ సెల్ఫ్ చాలా డిఫరెంట్ ఉందండి. మనం నార్మల్గా స్టవ్ మీద కుక్ చేసుకున్న దానికి దీనికి ఇట్స్ లైక్ వే ఫార్ డిఫరెంట్. ఇట్స్ లైక్ వావ్ అంటే వావ్ ఉంది. ఐ లవ్డ్ ఇట్. ఐ సింప్లీ లవ్డ్ ఇట్. ఎప్పుడైనా కుదిరితే ఇలాంటి ఆపర్చునిటీ అన్న వస్తే ట్రై చేసి తినండి. వర్త్ లైఫ్లో అట్లీస్ట్ ఒకసారి ఇలాంటి టేస్ట్ చూడాలి నేను డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఏదన్నా ఒకేషన్స్ ఉన్నప్పుడు అవుట్ కట్స్ ఎప్పుడైనా వెళ్తా ఉంటారు, అలాంటి టైపు ఇలాంటి రెసిపీలు చేసుకొని తింటే అద్భుతమైన వంటలు మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. గ్యాదరింగ్స్ అలా పెట్టుకుంటారు కదా, ఫ్యామిలీ గ్యాదరింగ్స్, సో అలాంటి వాటిలో ట్రై చేస్తే బాగుంటుంది. టెంపుల్స్ కి వెళ్తుంటే మధ్యలో ఆగి భోజనాలు చెట్టు కింద వండుకొని అలాంటప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తే అద్భుతమైన రుచి మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో అండ్ అది కాక టైంలో ఇంకా ఇలాంటి మేకింగ్ అంతా కూడా అందరూ ఫ్యామిలీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు కదా, ఇంకా బాగుంటది. ఇది బొంగుల జొన్నల పాయసం. ఓకే, బొంగులో జొన్నల పాయసం. ఎలా ఉంది? అద్భుత, జస్ట్ సో పర్ఫెక్ట్ అండి. ఆ సోమ్ టేస్ట్ తెలుస్తుంది, యూనో జస్ట్ సోంపు వల్ల యాక్చువల్లీ ఇంకా ఫ్లేవర్ ఎక్కువ అయింది. ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఇది ఓన్లీ ఒక టెంపుల్స్ కాడ పరమన్నంలో చేస్తుంటారు, బట్ జొన్నలతో ఈ ఫ్లేవర్ వేస్తే జొన్నలు హెల్త్కి మంచిది, సోంపు డైజెషన్ మంచిది, మిరియాలు రొంప అలాంటి జలుబులు ఉన్నప్పుడు ఎలర్జీని దూరం చేస్తుంది. అన్ని రకాలు ఒక స్వీట్ లో మనం ఎంజాయ్ చేయొచ్చు. అబ్సల్యూట్లీ ట్రూ. అండ్ ఆల్సో పర్ఫెక్ట్లీ మెడిసినల్ స్వీట్. అవును, చాలా చాలా బాగున్నాయండి, చాలా డిఫరెంట్, ఎప్పుడు కని విని ఎరుగని యూనో టైప్స్ అనమాట ఇవన్నీ. సో మాకు చూపించినందుకు, మా వాళ్ళకి తెలియజేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇట్లాంటి డిఫరెంట్ యూనో గ్యాదరింగ్స్ అది పెట్టడం వల్ల యూనో చెఫ్స్కి కూడా ఎప్పుడు వంటింటికే పరిమితం కాకుండా అలా బయటకు వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ సో మచ్ సో మచ్. అండ్ టాటా, బాయ్. సో దాట్ ఈస్ లైక్ అందరు చెఫ్లు అందరు ఒక్క దగ్గర గ్యాదర్ అయ్యి సో యూనో కొత్త అన్నీ యూనో ఇన్వెంట్ చేయడానికి అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. బికాజ్ యూనో ఎప్పుడు సేమ్ ఓల్ దాట్ స్టవ్ కుకింగ్ అనుకున్నా ఇలా వెరీ సో క్లోజ్ టు నేచర్. సో క్లోజ్ టు నేచర్ ఏంటి, అండర్ ద నేచర్. సో భూమిలో పెట్టి యూనో కుక్ చేసిన థింగ్స్ ఉండాలంటే దానివల్ల దెర్ ఆర్ సో మెనీ అడ్వాంటేజెస్. మనలో ఆ ఫుడ్లో ఉన్న ప్రోటీన్, క్యాలరీస్, వైటమిన్స్, మినరల్స్ ఎటు పోవు. సో కంప్లీట్గా మీకు అందులో పర్ఫెక్ట్ బాయిల్ అవుతాయి అనమాట. సో బయట తినే చెత్త చెదరం బదులు ఇలాంటివి అప్పుడప్పుడు టేస్ట్ చూడడం వల్ల దట్ ఈస్ సంథింగ్ నైస్ ఎక్స్పీరియన్స్. ఎనీవే ఐ హోప్ ఈరోజు మెట్రో స్పెషల్ మీరు ఫుల్ ఆన్ ఎంజాయ్ చేశారనుకుంటున్నా. నేనైతే నా వర్క్ ఇస్ డన్ బికాస్ కొత్త యూనో థింగ్స్ అన్నీ మీకు పరిచయం చేస్తూ ఉంటాను. సో ఇలాగే ఇంకొక మన నెక్స్ట్ మెట్రో స్పెషల్లో ఇంకొక స్పెషల్ ఎపిసోడ్ తోటి మీ నేహా చౌదరి మళ్ళీ వచ్చేస్తుంది. బట్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్.